కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సస్పెన్షన్ వేటు వేశారు. నిందితులను అరెస్టు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ ఐపీఎస్ అధికారులు బాధ్యతారాహిత్యంగా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. సున్నితమైన అత్యాచారం కేసులో అధికారుల మొద్దుబారిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం విజయ్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ 10 ఏళ్ల బాలికపై ఘోరం జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి అత్యంత క్రూరానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. కేసు విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో 24 గంటల్లోనే పోలీసులు దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరించారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు. ఆ సమయంలో ఓ మహిళా ఐజీ అధికారి సహా ఇద్దరు అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. విలేకరుల సమావేశంలో ముగ్గురు అధికారులు వెకిలిగా నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళా ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులపై జోకులు వేస్తూ గోళ్లు గిల్లుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈ ఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ మహిళా ఐజీ అధికారి వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఒక బాలిక విషయంలో దారుణం చోటు చేసుకుంటే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఒకవేళ జరిగిన సంఘటనలో చనిపోయింది నీ కూతురు అయితే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక కుటుంబం విషాదంలో ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా కనిపించడం బాధాకరం అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి చేరింది. పోలీసుల తీరుపై విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచించారు. ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల బాధను అర్థం చేసుకోలేని వారు ప్రజాసేవలో కొనసాగడానికి అర్హులు కారని, సున్నితమైన కేసుల్లో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి పలు వర్గాల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. నేరాలపై మాత్రమే కాదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపైనా చర్యలు తీసుకోవాలనే సందేశాన్ని ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.